అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. మెదక్, సంగారెడ్డి జిల్లాలో నిన్న సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. అటు నారాయణఖేడ్ ప్రాంతంలో భారీ వర్షం కురుస్తోంది. వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. నారాయణఖేడ్ వాగు బ్రిడ్జిపై నుండి ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. కంఠి, సిర్గాపూర్ రూట్లో ప్రయాణికులకు అంతరాయం ఏర్పడింది. టెక్మాల్ మండలంలో అర్ధరాత్రి అతి భారీ వర్షం కురిసింది. దీంతో నది పొంగి పొర్లుతోంది. వరద రోడ్డుపై ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రధాన రోడ్లు, పలు కాలనీలు, రోడ్లు వర్షం నీటితో జలమయమైంది. మెదక్ జిల్లా నర్సాపూర్లో వరద నీటితో కాలనీ వాసులకు రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి నగేష్ అందిస్తారు. నగేష్, సందీప్, ఉమ్మడి మెదక్ జిల్లాలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా మెదక్ జిల్లాలో వర్షాలు తీవ్రంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. నిన్న సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం పూర్తిగా స్తంభించిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా హవేలీ గణపూర్ ప్రాంతంలో హవేలీ గణపూర్ వాగు పొంగి పొరలడం, తర్వాత అక్కడ సమీప ప్రాంతాల్లోని చిన్న చిన్న వాగులు కూడా పొరలడంతో భారీగా వరద నీరు వచ్చి పంట పొలాలు అయితే నీట మునిగాయని చెప్పుకోవచ్చు. కొన్ని ప్రాంతాల్లో ఏవైతే పంట పొలాలు ఉన్నాయో అవి పూర్తిగా చెరువులను తలపించే పరిస్థితి ఉంది. చాలా ప్రాంతాల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలో నిన్న సాయంత్రం నుంచి అయితే వర్షం కురుస్తూనే ఉంది. అయితే ఈ వర్షం ఇంకా 24 గంటల పాటు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఇక్కడ అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని 3 జిల్లాల కలెక్టరేట్ లో ఇప్పటికీ అలర్ట్ సెంటర్స్ అయితే ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు అయితే చేశారని చెప్పుకోవచ్చు. అయితే మెదక్ జిల్లాలో నిన్న అత్యధికంగా 20 సెంటీమీటర్ల వర్షం కురిసింది. పెద్దశంకరంపేటలో 20.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అతి భారీ వర్షమని వాతావరణ శాఖ చెప్పింది. అయితే టెక్మాల్లో 20, రామాయంపేటలో 17, శివనపూర్ లో 16 ఇలా మెదక్ జిల్లాలో ఒక విధంగా వాతావరణం ఉండి వర్షాలు బాగా కురిస్తే సంగారెడ్డి జిల్లా నిజాంపేట, కల్హేరు, మనూర్, మెదక్ జిల్లా నర్సాపూర్ లో కూడా నిన్న రాత్రి నుంచి భారీ వర్షం కురిసింది. దీంతో చాలా ప్రాంతాల్లో కాలనీల్లోకి వరద నీరు అయితే వచ్చి చేరింది. దీంతో ప్రజలు అయితే కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఇటు సింగూరు డ్యాం విషయానికి వస్తే సింగూరు డ్యాం కు అక్కడ ఎగువ నుంచి వర్షాలు కురుస్తుండడంతో ప్రాజెక్టు మరోసారి ఇంట్లో పెరుగుతూ ఉంది. ప్రస్తుతం అయితే సింగూరు పూర్తి స్థాయి నీటి మట్టం 29.9 టీఎంసీలు కాగా ప్రస్తుతం 17.5 టీఎంసీలుగా ఉంది. అయితే మొన్న ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో 15 రోజుల నుంచి 4 గేట్లు ఎత్తినప్పటికీ ఇన్ఫ్లో తగ్గడంతో ఇటీవలే అంటే 2 రోజుల క్రితమే గేట్లు పూర్తిగా మూసివేశారు. మళ్ళీ వర్షం పెరగడంతో గేట్లు తెరిచే అవకాశం ఉంది. దీంతో అటు ఏడుపాయలో కూడా ఈ ప్రభావం ఉంటుంది. ఏడుపాయలో ఇప్పుడిప్పుడే వరద తగ్గుతున్నప్పటికీ మళ్ళీ వర్షం కురుస్తుండడంతో వరద పోటు కారణంగా అంటే సింగూరు డ్యాం నుంచి మరో 1-2 గేట్లు ఎత్తితే మాత్రం ఏడుపాయల్లో మరోసారి వరద ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికే దాదాపు 13 రోజుల నుంచి ఏడుపాయల అమ్మవారి ఆలయంలో అయితే మూసివేసి రాజగోపురం వద్ద పూర్తి స్థాయిలో పూజలు అయితే చేస్తున్నారు. అక్కడ ఎవరిని రానివ్వడం లేదు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారిని కూడా ఇప్పటికే రావద్దని అలర్ట్స్ అయితే ఇచ్చారు. మొత్తంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో అయితే భారీ వర్షం ఉందని చెప్పుకోవచ్చు. అయితే మెదక్ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఎక్కువ వర్షం ఉండడంతో అక్కడ ప్రజలకు జనజీవనం పూర్తిగా స్తంభించింది. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో ఉండే తాండాలకైతే ఇది కొంత ఇబ్బందికర పరిస్థితి కనిపిస్తుంది. దూప్ సింగ్ తాండా అంటే నారాయణఖేడ్ పరిసర ప్రాంతాల్లో ఉంటుంది. ఇదైతే చాలా ఏరియాల్లో ఈ దూప్ సింగ్ తాండా కావచ్చు, నారాయణఖేడ్ పరిసర ప్రాంతాల్లో కావచ్చు పూర్తిగా వాగులు పొంగిపోవడంతో అక్కడ ప్రజలైతే ఇబ్బంది పడుతున్నారు. హవేలీ గణపూర్ మండలంలో అయితే కొన్ని ఏరియాల్లో పంటలు నీట మునిగాయి. రేగోడ్ మండలం జగిరియాల్లో వాగులు పొంగి పొడుతున్నాయి. సందీప్, థ్యాంక్ యూ నగేష్. మెదక్ జిల్లా టెక్మాల్లో అత్యధికంగా 19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
పెద్దశంకరంపేట 18.8 సెంటీమీటర్లు, కామారెడ్డి జిల్లా నిజాం సాగర్లోని అసన్నపల్లిలో 18, బెక్నూరులో 17, పిట్నంలో 16.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సంగారెడ్డి జిల్లా నిజాంపేటలో 16 సెంటీమీటర్లు, మెదక్ జిల్లా పాపనపేట లింగాపల్లిలో 15.5, భువనగిరి, లింగంపేట్, నాగిరెడ్డిపేటలో 15 సెంటీమీటర్లు, యాదగిరిగుట్టలో 12, మెదక్, దోమకొండలో 11, సిర్ఘాపూర్ 10, కలిహేర్ 9.5, మనూర్ 8.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇటు ములుగులో 6 సెంటీమీటర్లు, మర్కూర్, రాయపూర్లో 5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సంగారెడ్డి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో సింగూరు ప్రాజెక్టుకు మళ్లీ ఇన్ఫ్లో పెరిగింది. దీంతో 2 జెన్కో గేట్లతో నీటిని దిగువకు విడుదల చేసి విద్యుదుత్పత్తి చేస్తున్నారు అధికారులు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 29.9 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి మట్టం 17 టీఎంసీలుగా ఉంది.